హాయ్ డార్లింగ్స్, మీరు కూడా ఏదైనా ఎక్సెల్ నుంచి డైరెక్ట్గా ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఈరోజు మనం ఎక్సెల్ వాడి మంత్ నేమ్తో ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందు ఉన్న డేటాకి కాన్కాట్నేట్ ఫార్ములా అప్లై చేయాలి. చూడండి, కాన్కాట్నేట్ ఫస్ట్ టెక్స్ట్ 1లో ఎండి స్పేస్ క్లోజ్ చేసి టెక్స్ట్ 2లో మన మంత్ నేమ్ ఇస్తాం. అలాగా డ్రాగ్ చేయండి కింద వరకు. ఇప్పుడు ఆ టెక్స్ట్ని Ctrl+C కొట్టి కాపీ చేసి విండోస్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. విండోస్ ఆర్ కొట్టి ఓపెన్ చేసిన పర్లేదు, ఇక్కడ Ctrl+V అని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కొట్టి అక్కడ ఫైల్ నేమ్ దగ్గర మీకు నచ్చిన నేమ్ ఇచ్చి .bat అని ఎంటర్ చేయండి. అక్కడ ఎన్కోడింగ్ UTF-8 అని ఉందో లేదో ఒకసారి చూసుకొని ఫైల్ సేవ్ చేయండి. ఇప్పుడు అన్నికి వచ్చేయండి. ఇక్కడ మనకి ఒక BAT ఫైల్ క్రియేట్ అవుతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే రావట్లేదే. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఈ ఫైల్ ఉంటే మీరు వేరే ఫోల్డర్లో అన్న పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. ఒక కొత్త ఫోల్డర్లో న్యూ ఫోల్డర్ ఓపెన్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా ఆ ఫైల్ ఉంటే BAT ఫైల్ ఉంటే ఎన్ని ఫోల్డర్స్ అన్నా క్రియేట్ చేయొచ్చు. మీకు కావాలంటే ఈ ఫైల్ని వేరే సిస్టంలోకి మూవ్ చేసుకున్నా కూడా అక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఫోల్డర్స్ క్రియేట్ అయిపోతాయి. ఎన్ని ఫోల్డర్స్ అన్నా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సెల్ ట్రిక్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ ఇన్ టచ్ విత్ అవర్ ఛానల్.